Hi friends, how are you? Hope you are doing well and welcome to Vasista 360, the world of English. Today in this video lecture, I would like to teach something about how to learn, practice and speak English without grammar. ఏంటి గ్రామర్ లేకుండా గ్రామర్ క్లాసులు చెప్తూ గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ని ఎలా రాయాలి అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి మిత్రులారా. చాలామంది మనకున్నటువంటి అపోహ ఏంటంటే గ్రామర్ వస్తేనే భాష నేర్చుకుంటారు అని ఒక అపోహ ఉంటుంది. ఉదాహరణకు మనం తెలుగు స్కూల్కి వెళ్ళకముందు మనము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తెలుగు మాట్లాడుతూ ఉంటారు. మనం కానీ పిల్లలు కానీ, మనం చిన్నప్పుడు కానీ పిల్లలు కానీ, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటారు. మరి వారికి గ్రామర్ వచ్చా? ఈవెన్ దో దే ఆర్ ఏబుల్ టు స్పీక్ తెలుగు కదా. ఇప్పుడు బీహార్ నుండి, ఒరిస్సా నుండి, లేకపోతే బెంగాల్ నుండి ఒక ఫ్రెండ్ వచ్చాడు. అతనికి తెలుగు భాష నేర్పించాలి, లేకపోతే అతను తెలుగు నేర్చుకోవాలి. ఇప్పుడు అతను గ్రామర్ నేర్చుకోవడానికి ఛందస్సు, వ్యాకరణం, హచ్చులు, హల్లులు, ఈ సందులు, సమాసాలు ఇలాంటివి నేర్చుకుంటూ వస్తుందా తెలుగు? లేకపోతే ఈ తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళని విని ఎప్పుడైతే వింటాడో గ్రహణం ద్వారా ఆ విని తర్వాత మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది భాష అనేది? ఇప్పుడు మన దగ్గర నుంచి నార్త్కి వెళ్తుంటారు, వేరే కంట్రీస్కి వెళ్తుంటారు, ఇప్పుడు అమెరికాకి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళలాగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ మంచి గారు ఉన్నారు, ఆవిడ ఇక్కడ పుట్టారు, బట్ అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే ఆ వాతావరణంలో ఆవిడ ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి ఆ వాతావరణం మొత్తం కూడా ఆమెకు అలవాటు అయిపోయింది. అదేవిధంగా మన తెలుగువారు నార్త్ ఇండియన్ స్టేట్స్కి, హిందీ స్టేట్స్కి వెళ్తే అసలు వాళ్ళకి ఎలాంటి అక్షర జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా వారు హిందీ నేర్చుకొని అనర్గళంగా హిందీ మాట్లాడుతూ హిందీ నేర్చుకుని వస్తారు. మరి వారికి గ్రామర్ మీద పట్టుందా? చాలామంది మిత్రులను కామెంట్స్లో అడుగుతుంటారు, బ్రదర్ నాకు బాగా చదవస్తుంది, బాగా రాయొస్తుంది, బట్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. బ్రదర్ నాకు బాగా మాట్లాడతాను, బట్ ఐఎమ్ అనేబుల్ టు రైట్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్స్ రాయలేకపోతున్నాను. ఇదంతా ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వీఆర్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రామర్ నేర్చుకుంటేనే మనం భాష నేర్చుకుంటామని చెప్పి ప్రోగ్రామ్ చేయబడ్డాం. ఉదాహరణకు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు ఎక్స్క్యూజ్ మీ, ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగుని ఒక చిన్న గుంజకి, ఒక చిన్న కర్రకు దాన్ని ఒక తాడు పెట్టి కట్టేస్తే ఉంటుంది. వాస్తవానికి ఒక ఏనుగు 4 లారీలను పడేసే అంత కెపాసిటీ ఉంటుంది, దాని దగ్గర అంత బలం ఉంటుంది. బట్ ఒక చిన్న తాడుతో కట్టేస్తే అది ఉండిపోతుంది. ఎందుకు అంటే నేను ఇక్కడి నుంచి ఇంకా పారిపోలేను అని చెప్పి అది ప్రోగ్రామ్ చేయబడుతుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇదే విధంగా మనం కూడా ఏమని ప్రోగ్రామ్ చేయబడ్డామంటే ఇన్ని రోజుల నుంచి చాలామంది ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, నా బోటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, గ్రామర్ నేర్చుకోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా మీకు కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ రావాలి, మీకు ఇవన్నీ రాకపోతే మీరు మాట్లాడలేరు, చేయలేరు అని చెప్పి ఒక అపోహ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ అపోహ నుండి మనం బయటపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది, ఇప్పుడు మీకు ఒకటి ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను చూడండి. ఒక బ్లైండ్ పర్సన్ who is a disabled person but he is a differently abled person. He is not disabled but he is differently abled. Just రేడియోలో టీవీ కామెంటరీ వింటూ ఆ టీవీలో ఇచ్చినటువంటి క్రికెట్ కామెంటరీని మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే రవిశాస్త్రి లాగా ఇమిటేట్ చేస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇలా అంటున్నాడు అన్నట్టు, ద మ్యాచ్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ద బౌలర్స్ టుక్ ఇన్ టు యాక్షన్, ప్లంజ్ ఇన్ టు యాక్షన్, వీరేందర్ సెహ్వాగ్ on the batting side and hits the 4 on the off side and just one bounce out of the fence అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే విని నేర్చుకోగలుగుతున్నారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భాష అనే ప్రక్రియను, అది ఏ భాష అయినా కావచ్చు, భాష అనే ప్రక్రియని విని నేర్చుకుంటాం మనము. సో విన్న తర్వాత మాట్లాడాలి. ఈ రాయటము, తర్వాత ఈ దీన్ని ఏమంటారు మనము లెర్నింగ్ అండ్ రైటింగ్, రాయటము, ఇది రెండు కూడా పక్కన పెట్టాలి. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఒకటి లిజనింగ్, బాగా వినాలి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు. 2 స్పీకింగ్. అంతేగాని చదువుతాం మేము, రాస్తాం మేము అంటే దీనివల్ల కుదరదు. నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, బుక్కులు ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం బండిల్స్ ఆఫ్ బుక్స్ ఇంత పెట్టుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ఇప్పటివరకు వాళ్ళు ఇంగ్లీష్లో ఎంఏ పిహెచ్డి చేసేంత, ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫర్ 10 minutes. ఇట్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ దే ఆర్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే గ్రామర్ అనుకుంటారు. బట్ అది కాదు. మనం ఇప్పటివరకు చేసిన మిస్టేక్ ఏంటంటే మన స్కూల్స్లో మనకు చేపిస్తున్న విషయం ఏంటంటే మనకు ముందు రీడింగ్ ఎక్కువ నేర్పిస్తారు, తర్వాత రైటింగ్ ఎక్కువ నేర్పిస్తారు. అంతేగాని
ఈ లిజనింగ్ అనేది క్లాస్ చెప్పినప్పుడు వింటాము, బట్ ఈ స్పీకింగ్ అనేది అసలే ఉండదు. బట్ ఏదైనా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ లిజనింగ్ స్పీకింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ లిజనింగ్ స్పీకింగే రావాలి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ ఎవరికి రావాలి అంటే మీరు ఏమైనా ఆర్టికల్స్, బ్లాగ్స్, రైటర్ అయినప్పుడు మాత్రమే మీకు రీడింగ్ అండ్ రైటింగ్ రావాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, స్పీకింగ్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్. మనము చేతులకి జిమ్ చేసి కాళ్ళకి కండలు పెరగాలంటే పెరుగుతాయా? అదేవిధంగా పెరగవు. కాబట్టి మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్నే చేయాలి. మనము మంచి రైటర్ కావాలంటే రాస్తూనే ఉండాలి, మంచి స్పీకర్ కావాలంటే మాట్లాడుతూ ఉండాలి. ఎందుకు మాట్లాడుతూ ఉండాలి అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఈ మజిల్ మెమొరీ కానీ లేకుంటే థొరాసిక్ క్యావిటీ, బకల్ క్యావిటీ ఇదంతా కూడా మనకి ఆ మెమొరీ అంతా కూడా మజిల్ మెమొరీ పెరగాలి అంటే రోజు మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి ఏంటి మీరు చెప్పే క్లాసెస్ అన్ని కూడా గ్రామర్ క్లాసెస్ కాదా అంటే నేను చాలా వీడియోస్కి చెప్పాను, నా థంబ్నెయిల్స్ అదే ఉంటుంది. గ్రామర్ లేకుండా రాకుండా ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా నేర్చుకోండి అని చెప్తాను. గ్రామర్ని అది చాలా సులభంగా అంటే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలో చెప్పే ప్రక్రియని ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా సాధారణంగా నేను టెక్నికల్ జార్గన్ కానీ అలాంటిది ఏమీ యూజ్ చేయను. ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యువర్ సోల్స్. ఆల్రెడీ మనం కన్ఫ్యూజ్డ్ సోల్స్, ఇంకా మనం కన్ఫ్యూజ్ చేసుకోవడం ఎందుకు మనల్ని మనం. అందుకనే నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా గ్రామర్ లేకుండానే చెప్తుంటాను. యాక్చువల్లీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. ఈ గ్రామర్ లేకుండా సార్ చాలామంది ఏమడుగుతారంటే సార్ నాకు గ్రామర్ రాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేనేమో అంటే గ్రామర్ వస్తేనే మాట్లాడలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే బాగా గ్రామర్ వస్తుందో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ కూడా అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా కూడా గ్రామర్ మీదకి వెళ్ళిపోతుంది. మనం మాట్లాడేది కరెక్టా రాంగ్ అనేది ఆటో కరెక్షన్ కోసం ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది. సో I request personally not to focus too much on grammar and I request you to forget about grammar and speak. ఎందుకు అంటే ఒక మ్యాంగో అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము, చాలా శ్రద్ధగా వినండి. ఒక చిన్న 5 సంవత్సరాల బాబు ఉన్నాడు, వాడికి ఒక మ్యాంగో ఇస్తే వాడు ఎంత బాగా తింటాడు? 80% కింద పోతుందేమో. దానికి ఒక హోల్ పెట్టి దాన్ని చురుతూ దాన్ని ఆ జ్యూస్ అంతా కూడా తాగుతూ 80% కిందే పోతుంది కావచ్చు, పొట్టకు అంటుతుంది కావచ్చు, ముఖానికి అంటుతుంది కావచ్చు, బాడీ మొత్తం అంటుతుంది కావచ్చు, ఒక మ్యాంగో బాయ్ లాగా వాడే అవుతాడు కావచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వాడు ప్రపంచాన్ని, సమాజాన్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఎవరిని, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని దేన్ని పట్టించుకోకుండా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వాడు దాన్ని తినగలుగుతాడు. వాడు ఏదైనా రూల్ ఫాలో అవుతాడా? అదే మనకిస్తే మనం నీట్గా కడుక్కొని దానికి చోప్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ కట్ చేసిన దాన్ని అంతా కూడా మనము ఏదైనా ఫోక్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకొని లేకపోతే ముక్కలు ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకొని తోలు తినకుండా పడేసి మనం అలా చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎంజాయ్ చేసిన ఈ ప్రాసెస్ లోపల ఎవరు మనం ఎంజాయ్ చేస్తున్నామా, బాబు ఎంజాయ్ చేస్తున్నాడా? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎప్పుడైనా కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ మనం నేర్చుకోవాలి. ఆ చైల్డ్ లైక్ క్రేజీనెస్ అనేది ఉండాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నైఫ్. ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి వాడకుండా 6 నెలలు మూలకేసామనుకోండి, అది ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అదే ఆ పాత కత్తిని మళ్ళీ మనం 6 నెలలు వాడామనుకోండి, ఏమవుతుంది? అది మళ్ళీ షార్ప్ అవుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా మనం ఎక్కువగా కూడా లిజనింగ్ అండ్ స్పీకింగ్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి. గుండెల మీద చేసుకొని మనం ఒకసారి ఆలోచించుకుంటే రోజు మనము ఎంతసేపు ఇంగ్లీష్ను వింటున్నాము. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు, ఇంగ్లీష్ టాక్ షోస్ కావచ్చు, ఇంగ్లీష్ షోస్ కావచ్చు, ఇంగ్లీష్ రియాలిటీ షోస్ కావచ్చు, ఇంగ్లీష్ న్యూస్ కావచ్చు, ఇంగ్లీష్లో రేడియో న్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ మే బీ. హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ లిజనింగ్ దిస్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అండ్ ఇంగ్లీష్ టాక్ షోస్ అండ్ ఇంగ్లీష్ మూవీస్? Literally, we don't even spend 10 minutes of time in 24 hours. Then how could we learn? How can we learn? We are not able to learn just because we are making simple mistakes. Grammar is not at all required to learn English. Yes. Many a times my friends have been asking me, my subscribers have been asking me, sir, how to learn English? Learning English is as easy as anything, you know. Speaking is even more easy because English is the only language which doesn't bother much about grammar and other technical jargon. వేరే ఏ భాషలో మాట్లాడినా కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇంగ్లీష్కి చాలా విషయాలు పెద్దగా పట్టించుకోరు అసలుకే. మరి ఇలాంటి ఇంగ్లీష్ని మనము ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అంటే జస్ట్ బై లిజనింగ్ అండ్ స్పీకింగ్. బట్ డోంట్ లెర్న్ టూ మచ్ గ్రామర్ లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, ఇంటర్జెక్షన్స్, కంజంక్షన్స్ ఇలాంటివి నేర్చుకోవద్దు. మనం ఇప్పటివరకు కన్ఫ్యూజ్ అయిపోయాం. ఈవెన్ గ్రామర్ బుక్స్లో కూడా అదే ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం తిరిగేద్దాం ఒకసారి. హౌ టు స్విమ్ అనే ఒక హౌ టు స్విమ్ అని ఎందుకు రాశానంటే, హౌ టు స్విమ్ అనే ఒక పుస్తకాన్ని, 500 పేజీల పుస్తకాన్ని మనం సంవత్సరం కాలం పాటు బాగా చదివి, ఆ పుస్తకాన్ని మనం చదివిన తర్వాత ఇప్పుడు ఎక్స్పర్టైజ్ బాగా వచ్చింది అని చెప్పి థియరిటికల్ నాలెడ్జ్తో మనం ఒక ఈత కొలనులో దూకితే మనకి ఈత వస్తుందా? మునిగిపోతాం, చచ్చిపోతాం. బట్ అదే రోజు ఒక అరగంట ఎలాంటి
బుక్ కానీ ఎలాంటి థియరిటికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ప్రాక్టికల్గా రోజు ఒక అరగంట మనం ప్రాక్టీస్ చేస్తే వారం 10 రోజుల్లో ఈత వస్తుంది. ఏదైనా కూడా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ప్రాక్టీస్, సో లాంగ్ యాజ్ యూ డోంట్ ప్రాక్టీస్ సంథింగ్, యూ డోంట్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దట్, యూ డోంట్ గెట్ యూస్ టు దట్. మనం దాని మీద మనకు ఎక్స్పర్టైజ్ అనేది రాదు. సో మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొంతమంది అడుగుతుంటారు, సార్ రోజు ఒక వీడియో పెట్టండి, రోజు ఒక వీడియో పెట్టండి. రోజు ఒక వీడియో పెడితే ఏం చేస్తారు? ఆల్రెడీ 100 వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూసి ప్రాక్టీస్ చేయాలి కదా. రోజు ఒక వీడియో పెడితే ఏం చేస్తారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. రోజు ఒక వీడియో వల్ల ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మనము ఈ 100 వీడియోలని ఒకే రోజు చూస్తే యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. అలా నేర్చుకోవాలనుకుంటే గ్రామర్ బుక్స్ని ఒక 100 రూపాయలు పెట్టి గ్రామర్ బుక్ తెచ్చుకొని కూర్చొని ఒకటే రోజు చదివితే ఒకే రోజులో ఇంగ్లీష్ వస్తుంది కదా? రాదు కదా. మరి అట్లా ఆ ప్రక్రియ ఎప్పుడు జరగలేదు కదా. ఇది ఎలా అవుతుంది అంటే కొంతమందిని మనం న్యూస్లో చూస్తుంటాము, జిమ్కి వెళ్తారు, కొత్త జీతగాడు పొద్దు ఎరిగినట్టు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, కుక్కని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏం చేస్తారు అంటే రోజు అరగంట గంట చేయాల్సిన జిమ్ను ఒకటేసారి 5-6 గంటలు చేస్తారు, ఫైనల్గా చచ్చిపోతారు. ఏ ప్రాసెస్ అయినా సరే అతి చేస్తే ఇలాగే అవుతుంది. we lose either interest or something will happen to us. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే డే బై డే గ్రాడ్యువల్గా పాయింట్ టు పాయింట్ ఇంచ్ బై ఇంచ్ మనం దాన్ని బిల్డప్ చేసుకుంటూ రావాలి. ఓకే. అండ్ యాక్సెంట్ గురించి కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ నా యాక్సెంట్ కొంత తూర్పుగోదావరి జిల్లా లాగా లేకపోతే శ్రీకాకుళం జిల్లా లాగా ఉంటుంది అని అడుగుతున్నారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగు భాషకే దాదాపు 100 రకాల యాసలు ఉన్నాయి. కర్నూలులో మాట్లాడే యాస నెల్లూరులో మాట్లాడరు, నెల్లూరులో మాట్లాడే యాస తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మాట్లాడరు, పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో మాట్లాడిన యాస శ్రీకాకుళం విజయనగరంలో మాట్లాడరు, తెలంగాణలో వరంగల్లో మాట్లాడింది మహబూబ్నగర్లో మాట్లాడరు, మహబూబ్నగర్లో మాట్లాడింది కరీంనగర్ ఆదిలాబాద్లో మాట్లాడరు. మనకే ఇన్ని యాసలు ఉన్నాయి, ప్రతి 100-120 కిలోమీటర్లకి ఇన్ని యాసలు మారుతున్నాయి. ఏ యాసలో మాట్లాడితే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంగ్లీష్ పుట్టి పెరిగినటువంటి ఇంగ్లాండ్లో 1000కి పైగా యాసలు ఉన్నాయి, యాక్సెంట్ ఉంది. సో డోంట్ బాదర్ మచ్ అబౌట్ యాక్సెంట్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ నన్ను కనుక మీరు అడిగితే యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, మంచి మంచి టాక్ షోస్ ఉంటాయి, మంచి మంచి ఒరేటర్స్ ఉంటారు, మంచి మంచి స్పీచ్లు ఇస్తుంటారు. వాళ్ళని ఇమిటేట్ చేయండి, వాళ్ళని మిమిక్ చేయండి, సో దట్ యూ కెన్ లెర్న్. నేను పర్సనల్గా ఐ ఇమిటేట్ అండ్ ఐ మిమిక్ శశి తరూర్, Dr. Shashi Tharoor and Steve Jobs. I always try to mimic them. I always try to imitate them. I have learnt English and I have adopted their way of speaking. ఎలా అంటే నేను కూడా ఇలా చూసే నేర్చుకున్నాను. సో మీరు కూడా అలాగే నేర్చుకుంటే బాగుంటుంది. సో ఎందుకు అంటే మనం పెరిగిన వాతావరణం మన మీద కొంత మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం మోడీ గారిని చూస్తే మొన్న హూస్టన్కి వెళ్ళినప్పుడు హౌడీ మోడీ ఆ స్పీచ్లో 50,000 మంది భారతీయుల మధ్య ఇండియా ఈజ్ ఏ నేషన్ ఆఫ్ 29 స్టేట్స్ అని మాట్లాడతారు. ఇండియా ఈజ్ ఎ నేషన్ అని అది ఎందుకు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఆ మదర్ టంగ్ హిందీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఆయన ఏమని మాట్లాడతారు? వీఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అని చెప్పి ఈ తెలుగుని మాట్లాడినట్టు ఇంగ్లీష్ని మదర్ టంగ్లో మాట్లాడినట్టు మాట్లాడతారు. బట్ ఎప్పుడైనా ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? నో వన్ విల్ ఎవర్ అబ్జెక్ట్ యూ ఆన్ యువర్ యాక్సెంట్ బికాస్ ప్రపంచం లోపల ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. దీన్ని ఎట్లయినా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వొకాబులరీ ఎలా వస్తుంది? ఒక బుక్ కొనుక్కొని లేకపోతే ఏదైనా డిక్షనరీ అని ఒక యాప్ వేసుకొని రోజు వొకాబులరీ చూస్తే వస్తుందా? ఎవరైనా మాట్లాడుతుంటే అది ఆ పదాన్ని ఎక్కడ మాట్లాడారు, ఏం చేశారనే దాన్ని వింటే మనకు వస్తూ ఉంటుంది. ఆ వొకాబులరీని అలా నేర్చుకోవాలి. మరి ఈ వొకాబులరీ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? డైలీ ఒక జర్నల్ కానీ డైరీ కానీ మెయింటైన్ చేయాలి. ఎలా రోజు పడుకునే ముందు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేసామో అందులో రాసుకోవాలి. టుడే ఐ woke up at 4 o'clock. I completed my ablutions at 5 o'clock. I went to gym. I performed all types of I did all types of equipments. I came home. I returned home. I completed my bath. I took my bath. I took my breakfast. I read newspaper for about 1 hour. I met my friends. I went to office. I enjoyed my work. I played cricket. ఈ రకంగా మనము పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేసామో మనం రాసుకోవాలి. మన ఫాదర్ గురించి అయితే అతని గురించి హీ షీ ఇట్ అని, అమ్మ గురించి అయితే షీ అని చెప్పి ఇలా రాస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైరా మూవీ చూశారు. ఆ సైరా మూవీ గురించి మీకు ఇంగ్లీష్లో తెలుగులో చాలా చెప్పమంటే చెప్తారు, బట్ ఇంగ్లీష్లో రాయాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి. సైరా ఈజ్ ఏ historical movie which is directed or produced by Ram Charan, directed by Surendra Reddy, acted by megastar Chiranjeevi, who is famous and heartthrob of South Indian film industry, and he is the megastar of Tollywood industry. And in this particular movie, megastar Chiranjeevi donned the character of Uyyalavada Narasimha Reddy, who was the Jagir or who was the Palegar of Uyyalavada and Nusum Jagirs.
and he revolted against the British land system called Royatwari system. He revolted and refused to pay the taxes to the British, and he fought against the tyranny of British అని చెప్పి ఇలా రాస్తూ ఉండాలి. ఇప్పుడు నేను టైరానీ అనే పదం మనము యూజ్ చేశాను. టైరానీ అంటే ఏంటో అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు నేను రివోల్టెడ్ అని యూజ్ చేశాను. ఆ రివోల్ట్ అంటే ఏంటో చూసుకోవాలి. రివోల్ట్ అంటే తిరగబడటం, టైరానీ అంటే ఆ నియంతృత్వ పోకట, దాన్ని పోకటని మనము టైరానీ అంటాము. సో ఇలా మనం రోజు రాసుకుంటూ ఉండాలి. చాలామంది క్రికెటర్స్ని మనము ఇనిషియల్గా చూసినప్పుడు ధోని కావచ్చు, వీరేందర్ సెహ్వాగ్ కావచ్చు, పఠాన్ కావచ్చు, వీళ్ళందరినీ చూసినప్పుడు దీస్ పీపుల్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ వేర్ హిందీ ఈజ్ ది దేర్ మదర్ టంగ్. ఈ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ అన్ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ, బట్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే స్పీక్ లైక్ నేటివ్ స్పీకర్స్. ధోని ఫస్ట్లో వచ్చినప్పుడు మాట్లాడింది మామూలుగా ఉంటుంది, బట్ ఇప్పుడు మాట్లాడిన ఇంగ్లీష్ చాలా పాష్గా ఉంటుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయింది? ఎందుకు అంటే వీళ్ళంతా కూడా ఒక ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్, స్పీకింగ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు కాబట్టి దాన్ని నేర్చుకుంటుంటారు. ఎలా అయితే ఇప్పుడు మనం యాంకర్ సుమాన్ తీసుకుందాము, ఆవిడకి తెలుగులో ఉన్నటువంటి హల్లులు, హచ్చులు, గ్రామర్ మొత్తం వచ్చా, ఛందస్సు, వ్యాకరణం వచ్చా, బట్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడతారు. బేసికల్లీ షీ ఈజ్ ఫ్రమ్ మలయాళం, అంటే కేరళ నుంచి వచ్చారు, బట్ మలయాళీ అయినప్పటికీ కూడా తెలుగుని మదర్ టంగ్ లాగా మనకంటే కూడా చాలా అనర్గళంగా, చాలా చలోక్తులతో చాలా బాగా మాట్లాడతారు. హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్ టు హర్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. హౌ? లిజనింగ్ అండ్ స్పీకింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. మోస్ట్లీ వి సీ సినిమా యాక్టర్స్, మనకు బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ కాజల్ కావచ్చు, తమన్నా కావచ్చు, వి సీ మెనీ హీరోయిన్స్, రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, సమంత కావచ్చు. మోస్ట్ ఆఫ్ దీస్ హీరోయిన్స్ దే స్పీక్ వండర్ఫుల్ తెలుగు. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ టు దెమ్? అండ్ how they are able to speak Telugu fluently like native speakers? Because they get exposure of listening English and speaking English, listening Telugu and speaking Telugu. So any language should be learnt through listening and also through speaking, but not through writing or not through watching or not, but not through reading. ఇలా నేర్చుకోవద్దు. నెక్స్ట్ పివి నరసింహారావు గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను. ఇంకా పివి నరసింహారావు గారు అతని చైల్డ్హుడ్ మొత్తం ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, ఇంటర్ గ్రాడ్యుయేషన్ కూడా ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. బట్ లిటరల్లీ హీ కెన్ స్పీక్ 22 లాంగ్వేజెస్, ఆల్ ద 22 అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. How is it possible to a person to speak all the 22 languages fluently and eloquently? How is it possible? Because he has friends from all over the country. He is a pan-Indian politician. He is one of the finest orators in the world. He is one of the greatest speakers in English. Telugulo manchi panditudu. సహస్రాఫన్, మన విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగల నవలని తెలుగు నుంచి హిందీలోకి తర్జుమా చేశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. తెలుగు నుంచి హిందీలోకి తర్జుమా చేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి. అండ్ కాకతీయ పత్రికకి చీఫ్ ఎడిటర్గా పనిచేశారు 1946 ఆ టైంలో. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి లిటరల్గా చాలా లాంగ్వేజెస్ నేర్చుకునే ఎబిలిటీ ఉంటుంది. అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయనకు 17 లాంగ్వేజెస్ వచ్చు. సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని భారతదేశంలో స్థాపించినటువంటి ఎంఎన్ రాయ్ గారు ఉన్నారు, ఆయనకు 14 భాషలు వచ్చు. సో ఎ పర్సన్ కెన్ లెర్న్ ఎనీథింగ్ త్రూ లిజనింగ్ అండ్ స్పీకింగ్, బట్ నాట్ త్రూ లెర్నింగ్ గ్రామర్ అండ్ ద రూల్స్. లెర్నింగ్ టూ మచ్ గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూజింగ్ యువర్ సెల్ఫ్. బికాజ్ గ్రామర్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడలేననే భావనలో మనం ఉండిపోతాం కాబట్టి రాదు. ఇది మీకు ఏమైనా తప్పనిపిస్తే క్షమించండి, బట్ ఆల్ ద బెస్ట్. ఎప్పుడైనా సరే త్రూ లిజనింగ్, త్రూ స్పీకింగ్ నేర్చుకోవాలి. కాబట్టి డైలీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు వాచ్ ఇంగ్లీష్ న్యూస్, ఇంగ్లీష్ రేడియో, లిజన్ ఇంగ్లీష్ న్యూస్ ఆన్ రేడియో అండ్ ట్రై టు స్పీక్ విత్ సమ్వన్. ఆ స్పీకింగ్ ఎలా ఉండాలంటే ఎంఎస్సి అంటాం మనం, మైండ్ టాక్, సెల్ఫ్ టాక్ అండ్ క్రాస్ టాక్. మనలో మనం మైండ్లో మాట్లాడుకోవాలి. ఒక రోడ్డు మీద వెళ్తున్నాము, మనం ఒక బస్ స్టాప్లో నిల్చున్నాము, ఇలా మాట్లాడాలి. Number of buses are coming and number of buses are halting here, and some people are boarding the bus, some people are alighting the bus, some people are chit chatting, some people are roaming, some people are crossing the road, some children they are going to school, some people they are sitting in the bus, some people they are standing in the bus, some people they are taking tickets, conductor is issuing tickets, driver is driving the bus. ఈ రకంగా మనము నేర్చుకుంటూ ఉండాలి. ఆ మైండ్ టాక్ అనేది ఉంటుంది. క్రాస్ టాక్, whether it is right or wrong, try to speak it, repeatedly speak it. మీకు ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. కానీ అలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎంతసేపు కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అని ఇలాంటి నేర్చుకుంటూ, రూల్స్ నేర్చుకుంటూ పోతే I literally promise you, you will never ever speak in English. I promise you.
బట్ అలా కాకుండా అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ ఎవ్రీ డే 10 to 15 minutes of time reading a newspaper or some journal or some short story books and social or science books of your children at your home. స్మాల్ కిడ్స్ ఉంటారు మన ఇంట్లో, వాళ్ళ బుక్స్ని మనం చదువుతూ ట్రై టు స్పీక్ విత్ దెమ్. వెన్ వీ ప్రాక్టీస్ దిస్ 2 things, I always stress upon 2 things: listen properly and speak properly. No need to write, no need to maintain notes, no need to do anything, and no need to even learn anything. And thank you for giving this opportunity. Bye.